నమస్కారం. గత వీడియోలో పత్తి పంటకు సంబంధించినటువంటి పత్తి విత్తనాలు వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ గురించి తెలియజేయడం జరిగింది. గత వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, పత్తి పంట వేసుకోవాలంటే పత్తి కొనుగోలు దానికి సంబంధించిన ఏ రకమైన విత్తనాలు మనం ఎంచుకోవాలి, ఎంచుకుంటే ఎటువంటి కంపెనీ ట్రేడ్ నేము, ఎటువంటి గవర్నమెంట్ లైసెన్స్, ఆథరైజ్డ్ ట్రేడర్స్, డీలర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వివరాలు గత వీడియోలో తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో కలుపుకు సంబంధించిన విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చిన. అయితే కలుపుకు సంబంధించినవి మొదటగా విత్తనాలు వేసుకున్న సమయంలో విత్తనం వేసుకున్నటువంటి 3 నుంచి 5 రోజుల కాల వ్యవధిలో పెండిమిథిలిన్ అనేటువంటి కలుపు మొక్కను కలుపు మందును క్లియర్గా దాన్ని వాడుకుంటారు. వాడుకోవడం అంటే లేత వయసులో ఉండేటువంటి గడ్డి జాతికి సంబంధించిన కలుపు ఆకులు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ అది పెండిమిథిలిన్ అనేది నియంత్రిస్తుంది. 15 నుంచి 20 రోజుల కాల వ్యవధి తర్వాత ఏ రకమైన హెర్బిసైడ్స్ తీసుకోవాలి అంటే మనం క్విజలోఫాస్ ఇటల్, ఇక్కడ మనం కంపెనీ ట్రేడ్ నేమ్ మనం చెప్తలేము, ఎందుకంటే రైతులకు కంపెనీ ట్రేడ్ నేమ్, డీలర్లకు కూడా కంపెనీ ట్రేడ్ నేమ్ తోనే గుర్తుకుంటాయి కాబట్టి వాటి యొక్క టెక్నికల్. అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ఎల్లప్పుడూ ఈ యొక్క టెక్నికల్ నేమ్నే తెలియజేస్తారు. సో దానిలో భాగంగా క్విజలోఫాస్ ఇటైల్ 10% ఈసీ ఇదేదైతే ఉందో ఇది కంప్లీట్ గా దీన్ని మన పత్తి విత్తనాలు వేసుకున్న తర్వాత మొదటగా పెండిమిథిలిన్ అనే మందును వాడుకోమని చెప్పాము కదా. పెండిమిథిలిన్ వేసుకున్న తర్వాత దీన్ని వాడుకుంటే సరిపోతుంది. ఒకవేళ సార్ మా దగ్గర ఉన్న షాప్లో ఇది లేదు అంటే మీరు కంప్లీట్ గా పైరిథ్రిబ్యాక్ సోడియం టెక్నికల్ కలిగినటువంటి నేమ్ ని కూడా మీరు వాడుకోవచ్చు. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే కొన్ని కంపెనీలు ఈ 2 పేర్లు కలిగినటువంటి మందులను తయారు చేస్తుంది. వీటిని కూడా వాడుకుంటే కూడా మనకు మంచి ప్రయోజనం ఉంటుంది. గడ్డి సమస్య అనేది అధికంగా ఉంటది కాబట్టి 15-20 రోజుల టైం సందర్భంలో ఈ రకమైన గడ్డి మందులను ఉపయోగించినట్లయితే మనకు గడ్డిని నియంత్రించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.